వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. నేను చికెన్ అవి తిన్నాను, అసలు నాన్ వెజ్ తిన్నాను, కానీ చికెన్లో ఎక్స్పర్ట్ అండి. నేను చేసే చికెన్కి మా ఇంట్లోనూ కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారండి. ఏమైనా ఫంక్షన్ జరిగితే మా వారు గెట్ టుగెదర్ దాంట్లో చికెన్ కంపల్సరీ అండి. నా స్పెషాలిటీ ఏంటంటే అండి, దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లిపాయ ఏమేనండి. దీంట్లో ఫస్ట్ నూనెలో చికెన్ వేస్తాను, ఉప్పు పసుపు వేసి లో ఫ్లేమ్లో హాఫ్ అన్ అవర్ అలా లో ఫ్లేమ్లో ఉడకనిస్తాను. నీరు దగ్గరకు వచ్చేసరికి చెట్పటలాడుతుందండి. చెట్పటలాడినప్పుడు నేను ఏం చేస్తానండి, కొంచెం ధనియాలు, లవంగా, పట్ట, కొంచెం మిరియాలు లైట్గా అండి కొంచెం వేడి చేసి పొడి చేసేస్తాను. దాంట్లో ఫైనల్గా ఎల్లుల్లిపాయ కూడా వేసేస్తాను. ఈ ముక్కలన్నీ ఏగిపోయాక నూనె ఒకటే ఉంటుందండి, నీళ్ళు ఉండవు. చికెన్లో నీళ్ళు నీగిపోయి ముక్కలు చెట్టుపట్టమంటాయి. అప్పుడు ఇక్కడ నూనె మాత్రం ఉంటుంది. ఆ నూనెలో మసాలా వేసి కారం వేసాను. జస్ట్ హాఫ్ మినిట్లో అలా ఆపేసి కారం పచ్చివాసన పోద్దండి, మసాలా పచ్చివాసన పోద్ది. అప్పుడు ఎంత కలబెట్టేసి కొత్తిమీర అది గార్నిష్ చేస్తాండి. చాలా బాగుంటుంది. ఇవాళ మా ఇంట్లో ఇదండి సాంబార్లో సొరకాయ, ముల్లంగి, వంకాయలు కనపడిన అన్నిలా వేసానండి. ముల్లంగి మాత్రం కొంచెం నూనెలో వేయించాను. ఉల్లిపాయలు, ముల్లంగి, సాంబారు వంకాయ అంటారు, సాంబారు ఉల్లిపాయలు అవి కూడా కొంచెం నూనెలో వేయించితే టేస్ట్ బాగుంటుంది. అన్నీ పప్పులు అడిగిన పప్పు అండి. పైన ఒక గిన్నెలో కూరగాయలు పెట్టేశాను. ఉద్యోగం చేసే వాళ్ళకన్నా ఒక రోజు లీవ్ ఉంటుందండి. ఇళ్లలో ఆడవాళ్ళు హౌస్ వైఫ్కి ఆదివారం లేదు, శనివారం లేదండి. పొద్దున్న లేసిన అంటే టైం చూడడం, పరుగులు తీయడం. టైంకి నాకు ఏంటి పని, మీ వయసుకి టైంతో పని ఏంటంటే అండి, మా అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది, బుడ్డోని తీసుకొచ్చి ఇక్కడ వదులుతుంది. మళ్ళీ మా అమ్మాయి సాయంత్రం 5-6 గంటలకు వచ్చేవరకు బుడ్డోని చూసుకోవాలి. ఈలోపు ఇంట్లో నేను చేయాల్సిన పనులు, మిషన్లో బట్టలు వేసాను, వంట చేసేసుకుంటాం. మెయిన్ అంటే నేను పోయి కాబట్టి బుడ్డోని చూసుకోవడం కష్టం. నడిసే పిల్లలు ఏదో ఒకటి ఉపద్రవాలు చేస్తూ ఉంటారు. అన్నం గడిగి పెట్టేశాను, కూరగాయలు వేసి ఇంకా సాంబారు కూరగాయలు సపరేట్ చేసి చింతపండు నానబెట్టానండి. ముందే చింతపండు నానబెట్టుకుంటే మీకు ఈజీ. చింతపండు పులుసు వేస్తాను, కారం, పసుపు. సాంబార్ పొడి వేయనండి నేను, చెన్నైలో ఉన్నా కూడా సాంబార్ పొడి నాకు ఇష్టం ఉండదు. కారం, పసుపు వేసి కొంచెం కరివేపాకు వేసి మరగనిచ్చి తాలింపు వేసేస్తాను. ఇంకో మాత్రం వేస్తానండి. ఈరోజు మన వంటలో చికెన్ ఫ్రై, సాంబార్ అండి. మీరేం తింటారు అంటే సాంబార్ ఉంటుంది కదండి. నాకేం ఇంపార్టెన్స్ ఏమన్నా భోజనానికి సాంబార్ వేసుకుంటా, పక్కన మామిడికాయ పచ్చడి ముక్క పెట్టుకుంటా, అంతే అండి. లేదా అప్పడం ఒడియని నంచుకుంటా. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి.